నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. అనుకోని పరిణయం సీజన్ 2 రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 22. సూటిపోటి మాటలతో నన్ను బాధ పెట్టాలని చూడకండి, ఆవేశంతో అన్న జస్విక అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ గదికి వచ్చింది. ఆమె ముఖం జేవురించి ఉండడం చూసి ఏం జరిగింది అనుమానంతో అడిగాడు రాఖీ. ఏమీ లేదని అతన్ని చూస్తూ చిన్నగా నవ్వింది జస్వి. అక్కడ జరిగిన విషయాలు అతనికి చెప్పి అతని మనసు నొప్పించదలుచుకోలేదు ఆమె. అలా చేస్తే అతడు భోజనం చేయకపోవచ్చు, పైగా అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవపడ్డా పడవచ్చు అనుకున్న ఆమె ఆ విషయం అతనికి చెప్పలేదు. అతనికి భోజనం వడ్డించింది. నువ్వు తిను ఆమెతో అన్నాడు. తర్వాత తింటాను, మీరు ముందుగా తినండి అన్న ఆమె పక్కన కూర్చుంది. సరే నీ ఇష్టం అన్న అతడు భోంచేయడం మొదలుపెట్టాడు. నాకు చిన్న పని ఉంది, రేపు నేను ఊరు వెళ్తున్నాను, రావడానికి 2 రోజులు పడుతుంది, నువ్విక్కడ ఉండగలవా అనుమానంతో ఆమెను చూశాడు. యా భుజాలు కదిలించిన ఆమె నాకేం భయం, ఇంట్లో అందరూ ఉన్నారుగా. అతడు అలా ఎందుకన్నాడో అర్థం కాక తెల్లముఖం వేసింది. నేను అనేది కూడా అదే, ఈ ఇంట్లో ఉన్న మనుషుల మధ్య నువ్వు అడ్జస్ట్ కాగలవా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అది వాళ్ళ నైజం. వాళ్ళు అన్న మాటలు పట్టుకుని నువ్వు తిండి నిద్ర మానేస్తావేమోనని నా అనుమానం అన్న అతడు చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళాడు. అదేంటి అప్పుడే భోజనం మీద నుంచి లేచిపోయారు? అతడు సరిగ్గా తినకపోవడం చూసి అడిగింది జస్వి. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అన్న అతడు తన ల్యాప్టాప్ తీసుకొని తను ఆ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ గదికి వెళ్ళాడు. అతడు వెళ్ళాక ఆమె తినేసి గిన్నెలు సర్దేసింది. ఏమీ తోచక దీపుకి కాల్ చేసింది. కాసేపటికి లిఫ్ట్ చేసిన ఆమె, ఏంటే ఈ టైంలో ఫోన్ చేసావు, అది కూడా నీ నెంబర్తో? రీతు నీ ఫోన్ నీకు పంపించిందా? పోయిందని చెప్పినట్టు గుర్తు. ఆరా తీయడం మొదలుపెట్టింది ఆమె. అది పంపలేదు, మా వారు కొనిపెట్టారు మురిపెంగా చెప్పింది జస్వి. అయితే నేను చెప్పిన చిట్కా మీ వారి మీద ప్రయోగించావు అన్నమాట చిలిపిగా నవ్వింది. అబ్బో అంత లేదిక్కడ, అయినా నువ్వు చెప్పింది ఈరోజేగా, ఈలోపే నేను ప్రయోగించడం ఫోన్ కొనియడం అవుతుంది అనుకున్నావా? నువ్వు నీ వెర్రి ఐడియాను దీపును కసిరింది. మరి ఫోన్ ఎలా వచ్చిందబ్బా ఆలోచనగా అడిగింది దీపు. ఫోన్ లేక నేను ఇబ్బంది పడుతున్నానని తెలిసి అడగకుండానే కొనిపెట్టారు. రాఖీని తలుచుకుని ముసిముసిగా నవ్వింది. అలాగా అన్న దీపు. మీ వారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, మంచి మనసు కూడా ఉన్నట్టుంది అతన్ని మెచ్చుకుంది. ఆమె మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక భారంగా నిట్టూర్చింది జస్వి. ఇంతలో కాలింగ్ బెల్ చప్పుడైంది. సంజు వచ్చినట్టున్నాడు, మనసులో అనుకోవలసింది పైకి అనేసింది దీపు. ఎవరు, నీ బాయ్ ఫ్రెండ్ సంజయ్నా? ఫోన్లో ఆమె మాటలు విని అడిగింది జస్వి. అవును, తను ఈరోజు ట్రాన్స్ఫర్ మీద వచ్చాడట, నన్ను కలుస్తాను అంటేను రమ్మన్నాను అని చెప్తూనే వెళ్ళి తలుపు తీసింది. ఆమె ఫోన్లో ఉండడం చూసి ఎవరు అని కళ్ళతోనే అడిగాడు సంజు. ఇదిగో నువ్వే మాట్లాడు అతనికి ఫోన్ ఇచ్చింది. ఎవరో ఏంటో తెలియకుండా ఎలా మాట్లాడేది ఆమెను విసుక్కున్నాడు. ఇంతవరకు వస్తానని చెప్పి లవ్లీగా మాట్లాడావు, తీరా ఇక్కడికి వచ్చాక కసురుకోవడం విసుక్కోవడం చేస్తున్నావు, ఇదేమైనా బాగుందా నీకు అంటూ బుంగమూతి పెట్టింది దీపు. చిరుకోపంతో దీపును చూసిన అతడు హలో అన్నాడు. హాయ్ సంజయ్, ఎలా ఉన్నావు అడిగింది జస్విక. ఆమె గొంతు గుర్తుపట్టిన అతడు ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. జస్వి నువ్వేనా, ఎలా ఉన్నావు ఉద్వేగంతో అడిగాడు. బాగున్నాను చిన్నగా నవ్వింది ఆమె. మీ వారు మహా తుంటరిలా ఉన్నారు, అందుకే నిన్ను అలా పెళ్లి మండపంలో నుండి ఎత్తుకెళ్ళిపోయారు. నేను పెళ్ళికి రాకపోవడం వల్ల అంత మంచి ఛాన్స్ మిస్ అయ్యాను. ఆ సీన్ చూడనందుకు ఫీల్ అయ్యాడు సంజయ్. ఏదో అలా అయిపోయింది అన్న జస్విక. నువ్వు ట్రాన్స్ఫర్ మీద వచ్చావట, నిజమేనా చెప్పు, మీ ఆఫీస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారా, నువ్వు బలవంతంగా చేయించుకున్నావా కొంటెగా అడిగింది. మీ ఫ్రెండ్ని వదిలి ఉండలేక చేయించుకున్నాను, కానీ ఇలా చేసి తప్పు చేశానేమో ఇప్పుడు అనిపిస్తోంది నీరసపడిపోయాడు సంజయ్. దీపు చాలా మంచిది సంజు, అలా అనకు అన్నది. మీ ఫ్రెండ్ గురించి నువ్వే పొగడాలి వెటకారం ఆడాడు. మూతి తిప్పుకుంది దీపు. మీ వారిని ఎప్పుడు పరిచయం చేస్తావు అడిగాడు సంజయ్. రేపు ఊరు వెళ్తున్నారు, వచ్చాక పరిచయం చేస్తాను అన్న జస్విక రాఖీ రావడం చూసి మళ్ళీ
మాట్లాడతాను బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. ఇలా కట్ చేసిందేంటి అంటూ ఫోన్ దీపుకి ఇచ్చాడు సంజయ్. ఏముంది, వాళ్ళ ఆయన వచ్చి ఉంటారు, భుజాలు కదిలించింది. అతడు అంటే అంత భయమా ఆమెకి? విస్మయంతో అన్నాడు సంజు. దానికేంటి, అతడంటే నాకు కూడా భయమే, అందుకే పరిచయం చేస్తాను అంటే వద్దన్నాను. కళ్ళు మిటకరించింది దీపు. తనకి భర్త కాబట్టి భయం ఉండొచ్చు, నీకెందుకు భయం? అనుమానంతో అడిగాడు సంజు. ఎలాగూ అతన్ని నీకు పరిచయం చేస్తానని చెప్పిందిగా, అతన్ని చూశాక అప్పుడు నేను చెప్పకుండానే నీకు తెలుస్తుంది. అతని నిండైన విగ్రహం గుర్తుకు రాగా ఆమె ఒళ్ళు జల్లుమంది. అతడంత వికారంగా ఉంటాడా? దీపు కళ్ళల్లో కనబడుతున్న బెరుకుని చూసి అడిగాడు సంజు. చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉంటాడు, కానీ అదోలాంటి గంభీరత్వం ఉంటుంది. చూసావుగా, దానికి నేను భయపడ్డాను. నువ్వు చూస్తావుగా, అప్పుడు నువ్వు నాలాగే ఫీల్ అవుతావు అన్న ఆమె, ఆకలేస్తోంది, డిన్నర్ చేద్దామా అంటూ వంటింటి వైపు వెళ్ళింది. అతడు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఇల్లు అద్దెకు తీసుకొని ఒక్కదానివే ఉంటున్నావా? సింగిల్ బెడ్రూమ్తో ఉన్న ఆ ఫ్లాట్ని చూసి అడిగాడు అతడు. అవును, పీజీలో ఉండాలి అనిపించలేదు, అందుకే ఇలా పెదవి విరుపుతో అంది దీపు. కానీ ఇక్కడ అయితే నువ్వు ఒంటరిగా ఉండాలి కదా, పర్వాలేదా, ఉండగలవా? ఆమెను సూటిగా చూశాడు సంజు. నువ్వు వచ్చావుగా తోడుకి. ఈ గంట అతన్ని చూసింది దీపు చిలిపిగా. ఆమె బుగ్గగిల్లిన అతడు, నేను వస్తానని నీకు ముందే తెలుసుగా. తెలుసా? గారంగా ఆమెను చూశాడు. ఆమె తల ఆడించి ముసిముసిగా నవ్వింది. అమ్మ దొంగ, నువ్వు కనిపించవు కానీ మహాముద్దురు. ఆమె డిప్ప మీద ఒక్కటి వేశాడు. అబ్బా అని ఆమె తల రుద్దుకుంటూ, నిన్ను ఇంటికి పిలిచి వండి వడ్డించింది ఇందుకేనా? చిరుకోపంతో చూసి మూతి 3 వంకర్లు తిప్పింది దీపు. కాదని తల అడ్డంగా ఆడించిన సంజయ్, పర్మనెంట్గా ఉంచేసుకోవడానికి ఇంత ప్లాన్ చేశావని నాకేం తెలుసు, అసలే నేను అమాయకుణ్ణి కినుగ్గా అనేసి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు. ఏంటి, నువ్వు అమాయకుడివా? బుగ్గలు నొక్కుని నోరెళ్ళబెట్టింది దీపు. అవును, కాబట్టేగా ఇదిగో ఇలా వచ్చి నీ వలలో పడ్డాను అన్న అతడు ఫుడ్ టేస్టీగా ఉండడంతో ఆవురావమని తింటూ మరికొద్దిగా వడ్డించమని ఆమెను చూశాడు. ఆమె కోపంతో అతన్ని గుర్రుగా చూసి, నువ్వేమీ తినను అక్కర్లేదు, నా వలలో పడను అక్కర్లేదు, అయినా నువ్వేమైనా చేపవా వలలో పడ్డానికి? రుసరుసలాడింది దీపు. ఇలా సగం కడుపుకి భోజనం పెడితే పాపం తెలుసా? అతనికి ఇష్టమైన చికెన్ కర్రీ వైపు ఆశగా చూశాడు సంజు. పర్వాలేదు, ఇక నువ్వు బయలుదేరు. అలకబూనిన ఆమె బుంగమూతి పెట్టింది. అతడు డల్గా ముఖం పెట్టి భోజనం మీద నుంచి లేవబోయాడు. చెయ్యి పట్టుకొని ఆపేసింది. నువ్వేగా వెళ్ళమన్నది. కినుకుగా ఆమెను చూశాడు సంజు. ఇదిగో సంజు, నీలో ఉన్న ఈ అమాయకత్వమే నాకు నచ్చుతుంది అన్న ఆమె చిలిపిగా నవ్వింది. అంటే ఇప్పుడు అన్నదంతా నిజం కాదా? నన్ను ఉడికించడానికి అలా అన్నావా అన్న అతడు తానే వడ్డించుకొని తినడం మొదలుపెట్టాడు. ఆమె ముసిముసిగా నవ్వి మరికొంచెం వడ్డించింది. పీకల దాకా తిని బేవరుమని తేల్చాడు. అతనితో గొడవ పడుతూ అతనిని ఉడికిస్తూ ఆమె కూడా ఎక్కువే తినేసింది. అబ్బా సంజు, తినేసిన ఈ గిన్నెలు సర్దే ఓపిక నాకు లేదు, వాటి సంగతేదో నువ్వు చూడు అని భుక్తాయాసంతో సోఫాలో కూలబడింది. దొంగముఖంది, పనులన్నీ నాతోనే చేయిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున పెళ్ళయ్యాక ఇమాజినేషన్ చేసుకున్నాడు. నో అని గట్టిగా అరిచాడు. ఏమైంది సంజు? కంగారు పడింది దీపు. ఇహిహి నవ్వుతూ, ఏం లేదు బంగారం, మన పెళ్ళయ్యాక నా ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని ఊహించుకున్నాను అన్నాడు. ఎలా ఉంటుందేంటి? కళ్ళు ఎగరవేసింది దీపు. చెప్తే గొడవ అవుతుంది మనసులో అనుకున్న అతడు, ఇప్పుడే చెప్పేస్తే ఎలా, సస్పెన్స్ పోదు, అందుకే మన పెళ్ళయ్యాక చెప్తాను మరోసారి పండ్లు ఈకిలించాడు. ఆమె కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసి, అప్పుడే అంత దూరం వెళ్ళకు, పెదవి విరిచింది. ఎందుకు వెళ్ళొద్దు? నడుముకు చేతులు పెట్టుకొని ఆమెను అడిగాడు సంజు. నాకు నచ్చితే సరిపోయిందా? దీర్ఘం తీసింది దీపు. ఇంకెవరికి నచ్చాలి? అనుమానంతో బుగ్గన వేలేసుకున్నాడు సంజయ్. మా అమ్మకి నువ్వు నచ్చాలిగా, సాడ్గా ముఖం పెట్టింది దీపు. నాకేం తక్కువ, ఆంటీని నేను తప్పకుండా నచ్చుతాను సిగ్గుపడ్డాడు సంజు. అబ్బో అంత లేదక్కడ, మా అమ్మ గురించి తెలియక ఇలా అంటున్నావు, కానీ అదంతా ఈజీ కాదు. అబ్బే అని నాలుక చప్పరించేసింది దీపు. మీ అమ్మగారికి ఎలాంటి అల్లుడు కావాలేంటి అన్న అతడు డల్గా ముఖం పెట్టాడు. ఎలా అంటే నీలా మాత్రం కాదు, భుజాలు కదిలించింది.
చెప్పొచ్చుగా గోముగా అన్న అతడు ఆమె పక్కన కూర్చొని ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. తనకి బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించే అల్లుడు అంటే ఇష్టం. నీలాగా జీతంరాళ్లతో బ్రతికే వాళ్ళకి నన్నిచ్చి చేయడం ఇష్టం లేదు బాధపడింది దీపు. అయితే ఇప్పుడెలా? మీ అమ్మ కోసం నేను ఉద్యోగం మానేసి బిజినెస్ చేయమంటావా? ఆమెను చూశాడు. తల ఆడించింది దీపు. అది నా వల్ల కాదు. నా దగ్గర పెట్టుబడికి డబ్బు లేదు. అన్నీ తెలివితేటలు లేవు అన్న అతడు తన మోకాళ్ళపైన తన చేతులు ఆనించి 2 అరచేతుల నడుమ ముఖం పెట్టుకున్నాడు. అతన్ని అలా చూసి కిలకిలా నవ్వేసింది దీపు. ఎందుకలా నవ్వుతావు? ఉడుక్కున్నాడు. మా అమ్మకి నచ్చకపోతే ఏంటి? నువ్వు నాకు నచ్చావు కదా, అది చాలు. ఎలాగో అలా మా అమ్మకి ఒప్పించి మన పెళ్లి జరిగేలా చూస్తాను. కాకపోతే కాస్త టైం పడుతుంది అన్న ఆమె అతని 2 బుగ్గలు పట్టి లాగింది. నిజమా? అతని ముఖంపై సంతోషం, కళ్ళల్లో మెరుపు వచ్చింది. తల నిలువునా ఆడించింది దీప్తి. థ్యాంక్ యూ అని ఆనందంతో ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు. ఇంకా ఆ జోష్లో ఆమెకు ముద్దు పెట్టాలని చూశాడు. ఆమె అతని పక్కకు నెట్టి బుగ్గపై ఒక్కటిచ్చింది. అబ్బా అని చెంపపై చెయ్యి పెట్టుకున్నాడు అతడు. మనసు చిన్నబుచ్చుకున్నాడు. గట్టిగా తగిలిందా బుజ్జి కన్నా అన్న ఆమె. ఇంకోసారి ఇలాంటి వెధవేషాలు చేస్తే బాగోదు చెప్తున్నా వేలు చూపించింది దీపు. అతడు బుంగమూతి పెట్టి ఆమె ఒడిలో పడుకున్నాడు. ఏంటి ఇక్కడ తిష్టవేస్తున్నావు? నువ్వు దుబ్బేస్తే నే బజ్జుంటా. తన మునివేళ్లను అతని తల వెంట్రుకల్లోకి పంపి చిన్నగా నిమిరింది. నాకు ఇక్కడే బాగుంది అన్న అతడు ఆమె నడుం చుట్టూ చేతులు అల్లేసి తన ముఖాన్ని ఆమె పొట్టకు ఆనించాడు. మనకింకా పెళ్లి కాలేదు. అతని జుట్టు పీకింది. తెలుసు అన్న అతడు ఆమెను మరింత గట్టిగా కరుచుకుపోయాడు. తెలుసు కదా, ఇక వెళ్ళు. ఒడిలో ఉన్న అతడిని లేపింది. నిజంగా వెళ్ళమంటున్నావా? బేలగా చూశాడు సంజు. అవును, నువ్వెళ్తే తలుపేసుకుంటాను ఆవలించింది దీపు. రాక్షసి, నీకు మనసే లేదు గుర్రుగా చూశాడు సంజు. అది ఉంటే పెళ్లి కాకుండానే నన్ను తల్లించేసేస్తావు, కాబట్టి లేకపోవడమే మంచిది పెదవి విరుపుతో అన్నది దీపు. మంచిదేగా, పెళ్లి ఖర్చు లేకుండానే మనకు పిల్లలు వచ్చేస్తారు సంబరపడ్డాడు సంజు. సంజు కోపంగా చూసింది ఆమె. చెప్పు దీపు అమాయకంగా ముఖం పెట్టాడు అతడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.